లేని వాన 100 టీఎంసీల వరద నీటితో నిండుగా జలాశయం పొంగి వస్తున్న గంగమ్మ. అదే సమయంలో తెగిన తుంగభద్ర 19వ తలుపు. 3 రాష్ట్రాల పరిధిలోని కొప్పాల, విజయనగరం, బళ్ళారి, రాయచూరు, కర్నూలు, మహబూబ్నగర్, అనంతపురం, కడప జిల్లాలో లక్షలాది మంది ఆకట్టు రైతులు దిగ్భ్రాంతికర పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో బరిలో దిగారు ఆ మహానుభావుడు. 100 టీఎంసీల నీటిలో సగానికి సగం ఖాళీ చేసే పరిస్థితి. నిత్యం వచ్చి పడుతున్న 40,000 క్యూసెక్ల నీటిని భరిస్తూ దిగువకు 1,00,000 క్యూసెక్ల వరకు విడుదల చేయాల్సిన దయనీయ స్థితిలో ఆపద్బాంధుడిలా ఆనకట్ట రక్షణకు నడుం బిగించారు అనుభజ్ఞ ఇంజనీరింగ్ నిపుణుడు కన్నయ్య నాయుడు. ఆయన కృషి ఫలితంగా ఆనకట్ట శుభభద్రత సాధ్యమవుతుందన్న సమాచారంతో శుక్రవారం రాత్రి రైతుల చెవిని సోకింది. వారం రోజుల తర్వాత హోస్పేట సమీప తుంగభద్ర జలాశయాన్ని కట్టుదిట్టం చేయడంలో ఇంజనీర్లు, నిపుణులు సఫలమయ్యారు. అక్కడ తాత్కాలికంగా గేట్ అమర్చడానికి 30 టన్నుల బరువున్న సెంటర్ వెయిట్ ను విజయవంతంగా కిందికి దించడానికి పడిన శ్రమ వర్ణనాతీతం. 1-2 దఫాలు వైఫల్యం అనంతరం ఎన్నో మెలకువలతో ఆనకట్ట పై భాగంలోని స్కై వాక్ విభాగాన్ని తాత్కాలికంగా పక్కకు తొలగించి ఆ వైపు నుంచి పని కానిచ్చారు. ఇలాంటివి మరో 4 గేటు ఎలిమెంట్లను అమర్చాలి. వాటిలో ఈ రాత్రికి ఒకదాన్ని సురక్షితంగా నీటికి అడ్డుగా పెట్టడం ద్వారా వరద వృద్ధిను కట్టడి చేయవచ్చని భావిస్తున్నారు. ఆ దిశగా కన్నయ్య నాయుడు తన బృందాన్ని ముందుకు నడుపుతున్నారు. అతి కష్టం మీద మధ్యాహ్నం వరకు కృషి చేసి కౌంటర్ లాక్ గేట్ను తొలగించారు. మరోసారి ఎలివేటర్ను దించే పనిలో ఉండగా కౌంటర్ లాక్ గేటు పైన ఉన్న స్కై వాక్ అడ్డు తగిలింది. మధ్యాహ్నం నుంచి ప్రయత్నాలు చేసి సాయంత్రం 6:30 స్కై వాక్ ను తొలగించారు. డ్యాం నిర్మాణ సమయంలో వీటిని పకడ్బందీగా ఏర్పాటు చేయడంతో తొలగించడం అంత సులభమైన పని కాలేదు. అయినప్పటికీ నిపుణుల మార్గదర్శనంలో కార్మికులు 2 అడ్డంకులను తొలగించారు. అప్పటి నుంచి ఎలివేటర్ను బిగించే పనులు ప్రారంభించారు. 90-60 టన్నుల సామర్థ్యం ఉన్న 2 క్రేన్లు ఎప్పుడు ఎలిమెంట్ను ఎత్తడం ప్రారంభించాయో ప్రతి ఒక్కరిలోనూ నరాలు తెగి ఉత్కంఠ మొదలైంది. ఏమవుతుందన్న భయాందోళన. ఏది ఏమైనప్పటికీ సుమారు 8 గంటల సమయంలో ఎట్టకేలకు ఎలిమెంట్ను క్రస్టెడ్ పారే జలాలకు అడ్డుగా పెట్టగలిగారు. ఎలిమెంట్ సక్రమంగా కూర్చుందని తెలియగానే అందరిలోనూ ఆనందం వ్యక్తమైంది. పండగ వాతావరణం నెలకొంది. నిపుణులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని హర్షం వ్యక్తం చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.